హలో అండి, నమస్తే అండి. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం గోంగూర పచ్చిరొయ్యలు కూర వండుకుందామండి. గోంగూర ముందు శుభ్రంగా కడిగేయాలండి. కడిగేసి ఆకులు కోసి ఇవ్వండి ఇలా కొయ్యాలన్నమాట. కోసుకునండి పచ్చిమిరపకాయలు గోంగూర కలిపి ఉడకబెట్టాలి. పండు పచ్చిమిరపకాయలు అయితే బాగుంటుందండి గోంగూరలోకి. నేను పండు పచ్చిమిరపకాయలు మా పెరట్లో చెట్లు ఇవే కోసి వేసాను. ఇప్పుడు ఇలా మిక్సీ పెట్టేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు అయితే ఒలుచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కోసుకోవాలి. ఇది మిక్సీ పెట్టేటప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలన్నమాట. కొంచెం ఇంకోండి మిక్సీ పెట్టేసాను. ఇప్పుడు మళ్ళీ ఉడకబెట్టాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు అన్నీ వేసేసి కాసేపు ఉడకబెట్టాలండి. ఉడికిన తర్వాత పోపు పెట్టుకుందాం. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలి. ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఉడికిన తర్వాత అండి పోపుకి రెడీ చేసుకుందాము. ఇప్పుడు పచ్చిరొయ్యలు అయితే ఉప్పు కారం పసుపు పట్టించానండి. దీన్ని మనం వేపుకోవాలన్నమాట. ఎలా అంటే ఇవ్వండి, పోపుకి కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి. గోంగూర అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం పోపు పెడదామండి. ముందుగా వెల్లుల్లిపాయలు ముందుగా మూకుడు పెట్టేసండి నూనె వేసుకుందాము. నూనె వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేసేద్దామండి. ఇప్పుడు పచ్చిరొయ్యలు కూడా వేసి ఇలా వేపుకోవాలన్నమాట. ఇవి వేగాలన్నమాట. పచ్చిరొయ్యలు వేగిన తర్వాత మనం ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందామండి. చూసారా, ఇవి కూడా పచ్చిరొయ్యలు అయితే బాగా వేపుకోవాలి. ఇలాగ ఉప్పు కారం వేస్తే అండి గోంగూర పచ్చిరొయ్యల్లో టేస్ట్ అయితే సూపర్ ఉంటాయన్నమాట. పచ్చిరొయ్యలు లేకపోతే కారం పడుతుంది కాబట్టి బాగుంటుంది. కారం వేయకుండా వేస్తే కొంచెం చప్పగా ఉంటాయన్నమాట. అందుకని కారం వేసి వేపుకోవాలన్నమాట. ఇప్పుడు గోంగూర కూడా వేసేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు అలా చిన్న మంట మీద మగ్గనిద్దామండి. తర్వాత కూర అయితే రెడీ అయిపోయింది చూడండి. పెద్ద పెద్ద పచ్చిరొయ్యలు కదండి. కూర అయితే గుమ్మగుమ్మలాడుతుందండి. చాలా బాగుంది. గోంగూర పచ్చిరొయ్యలు కాంబినేషన్ సూపర్ కదండి. కూర రెడీ అయిపోయింది. ఇదిగోండి, చాలా తక్కువ గోంగూరలు వేసానండి. కొంచెం రేలే కాబట్టి ఇంకా గిన్నెడు అయిందండి. చిన్న బాక్స్ అన్నమాట. ఇప్పుడు భోజనం చేసేద్దామండి. ఆహా, ఏం రుచి అన్నట్టు ఉంటుందండి గోంగూర పచ్చిరొయ్యలు తింటుంటే. బా సూపర్ అన్నమాట అండి. ఈ రొయ్యలు కూడా ఇంకా టేస్ట్గా ఉన్నాయండి. చాలా చాలా బాగుంది గోంగూర పచ్చిరొయ్యల కూర. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, గోంగూరతో ముద్ద తింటే సూపర్ అండి. థ్యాంక్ యూ.